అల్లు అర్జున్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారం లేపుతోంది. అమెరికాలోనో ఇలాంటి అరెస్ట్ జరిగి ఉంటే అందరూ కూడా అమెరికాలో చట్టాలు అందరికీ సమానంగానే పనిచేస్తాయి. అధ్యక్షుడు కావచ్చు, అధ్యక్షుడు కుమారుడు కావచ్చు, నటుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరికీ సమానంగానే పనిచేస్తుంది. కాబట్టి ఈ అరెస్ట్ సాధారణంగానే జరిగి ఉంటుంది అనుకుంటారు. కానీ ఇండియాలో వ్యక్తికి మధ్య చట్టం అమలు అన్నది చాలా మార్పు ఉంటుంది. తమ వారికి ఒకలా, పరాయి వాళ్ళకైతే ఇంకోలాగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతులు కూడా మన ఇండియాలో కల్లారా చాలా వరకు చూస్తూ ఉంటాం. నేరం చేసి కూడా బయట తిరుగుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే అల్లు అర్జున్ని ఒక నటుడుగా ఉండి నేరుగా ఆయన ప్రమేయం ఎక్కడా లేదు. సరే, అక్కడ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన అనేది దురదృష్టకరమైన కూడా చివరకు ఆ చనిపోయిన మహిళ భర్త కూడా దీనికి అల్లు అర్జున్ తప్పేమీ లేదు, కావాలంటే నేను కేసును వాపస్ తీసుకుంటాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం కూడా నాకు తెలియదు, టీవీలోనే చూశాను, పోలీసులు కూడా నాకు అలాంటి సమాచారం ఇవ్వలేదు, ఆయన తప్పేమీ లేదు, మేమే వెళ్ళాము అంటూ కూడా చెప్పారు. అయినా సరే కోర్టులో కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాది చాలా గట్టిగా రిమాండ్ విధించాల్సిందే అన్నట్టుగా వాదించారు. ఎక్కడా కూడా అల్లు అర్జున్కి కాస్త ఊరట కలిగించేలాగా ఉందామన్న విధానం అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి ఎక్కడా కనిపించలేదు. ఎవరు ఊహించలేదు ఒక థియేటర్ దగ్గర ఇలాంటి ఘటన జరిగితే ఒక హీరోని అలా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారని అయితే ఊహించలేదు. ఇలాంటి పరిణామం వస్తుందని తెలిసి ఉంటే ఇంకా ఫాస్ట్గా హైకోర్టుకు వెళ్ళడమో, ముందస్తు బెయిల్కో అలాంటి దానికి ప్రయత్నించి ఉండేవారు. కానీ ఎవరు ఊహించలే. బహుశా అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా ఊహించి ఉండకపోవచ్చు ఇలాంటి జరిగింది. అయితే ఈ అరెస్ట్ ఘటనను అయితే విపక్షాలు చాలా గట్టిగా ఖండిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన నుంచి ఎలాంటి ఖండన లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఘటనను ఖండించింది. కేటీఆర్ ఖండించారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ట్వీట్ పెట్టారు తన అకౌంట్లో ఈ ఘటనను ఖండిస్తూ. ఆయన అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారం వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానని బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టారు. దీనిపై అంబటి రాంబాబు కూడా అంతకుముందే స్పందించారు. ఇక ప్రతి హీరో వారి అభిమానులు కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి పరిస్థితిని. రేపొద్దున ఏ హీరో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటివి జరిగితే వాళ్ళని అరెస్ట్ చేసే విధానానికి తెరలేపుతున్నారు, ఒక చెడు సాంప్రదాయానికి తెరలేపారని కూడా అంబటి రాంబాబు చెప్పారు. దీని వెనక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రపూరితంగానే ఈ వ్యవహారాన్ని నడిపారని కూడా అంబటి రాంబాబు ఆరోపించారు. బండి సంజయ్ కూడా ఈ ఘటనను ఖండించారు. పోలీసుల తీరు సరిగా లేదు ఇలా చేయడమని. హీరోలు కూడా, సినీ నటులు కూడా ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. నటుడు నాని స్పందించారు. ఘటన దురదృష్టకరమైన ఆ ఘటనకు అల్లు అర్జున్ని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అయితే మొత్తానికైతే ఏదో ఫోర్స్ పనిచేసింది. రేవంత్ రెడ్డి అయితే అసలు ఏం జరిగిందో తెలియదు, తెలుసుకొని చెప్తానంటూ ఢిల్లీలో విలేకరులతో చెప్పారు. ప్రశ్నించినప్పుడు, ఆయన వెళ్తున్నప్పుడు ప్రశ్నించినప్పుడు ఏం జరిగిందో తెలియదు, తెలుసుకొని చెప్తానని. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగి ఉంటుందా? ఒక స్టార్డమ్ ఉన్న ఒక పెద్ద హీరో అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కనీసం పోలీసులు తప్పనిసరిగా ముఖ్యమంత్రికి, హోంమంత్రికి, ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చి ఉంటారు. ఇవ్వకుండా చేశారు అంటే అది ముఖ్యమంత్రికి సంబంధించి సమర్థత పైన కూడా ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. ఒక సెలబ్రిటీని, ఒక హీరోని, ఇప్పటికే బాగా ఫామ్లో ఉన్న హీరోని అరెస్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఇది మామూలుగా ఏదో సహజంగా జరగలేదు, ఏదో బిహైండ్ ఏదో పెద్ద ఫోర్సులు పనిచేశాయి, బాగా కడుపు మండిపోతున్న ఫోర్సులు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, అందుకే ఇలా జరిగింది. కోర్టుల్లో కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు, పోలీసులు చాలా గట్టిగా అల్లు అర్జున్కి రిమాండ్ ఇవ్వాల్సిందే అంటూ వాదించడం, నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం కూడా జరిగిపోయింది.